Hello everyone, welcome to Dalal Street Week Ahead video. As you can see, Friday రోజు మార్కెట్ చాలా పైకి వెళ్ళింది. 0.67% పైన క్లోజ్ అయింది. మార్కెట్ 720 పైన క్లోజ్ అయింది థర్స్డే రోజు, విచ్ వాజ్ రెసిస్టెన్స్. అక్కడ క్లోజ్ అయిన వెంటనే గ్యాప్ అప్ తీసుకొని 820కి వెళ్ళింది. ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ క్లోజ్డ్ స్లైట్లీ పాజిటివ్, కొంచెం క్లోజ్ అయింది. సో బ్రాడర్గా ఏం జరిగిందో చూద్దాం ఇప్పుడు. సో బ్రాడర్ మార్కెట్ FIIs 1100 crores అమ్మారు, DIIs ఏమో 1468 crores కొన్నారు. సో నెట్ బయింగ్ అమౌంట్ ఈస్ అరౌండ్ 320 crore. So 320 crore, but for that amount the market went up really well. But we can see that Bank Nifty is very lagging. Usually if Nifty has gone up 6.6%, Bank Nifty should have gone like 1.5%. 1.5% పోవాల్సింది Bank Nifty. అయినా పోలేదు, జస్ట్ 0.23% పోయింది. అంటే చాలా లాగింగ్ ఉంది. సో ఓవర్ ద వరల్డ్ గ్లోబల్ న్యూస్ చూసినట్టయితే ఫ్రైడే రోజు యుఎస్ నాన్ ఫార్మ్ పేరోల్ డేటా ఉండేది. సో నాన్ ఫార్మ్ పేరోల్ డేటా ఏంటి అంటే జాబ్ అడిషన్స్ అండ్ సబ్ట్రాక్షన్స్ ఇన్ లేబర్ మార్కెట్ ఇన్ యుఎస్. ఫార్మ్ రిలేటెడ్ కాకుండా, అగ్రికల్చర్ రిలేటెడ్ కాకుండా ఎవ్రీథింగ్ ఎల్స్, సర్వీసెస్ అండ్ ఎవ్రీథింగ్. సో అవి జాబ్స్ వీళ్ళు లేబర్ డిపార్ట్మెంట్ కలెక్ట్ చేస్తుంది. ఆ డేటా ఎవ్రీ మంత్ ఫస్ట్ ఫ్రైడే రోజు రిలీజ్ చేస్తారు ఒక పర్టికులర్ టైంకి. సో హియర్ మనం చూడొచ్చు, ఈ వీక్ ఏం ఎస్టిమేట్ చేశారంటే ఫర్ ద మంత్ ఆఫ్ ఏప్రిల్ 978,000 జాబ్స్ యాడ్ అయితే, ఆల్మోస్ట్ 1 million జాబ్స్ యాడ్ అయితే అని మార్కెట్ ఎస్టిమేట్ చేసింది. కానీ యాక్చువల్గా 266,000 జాబ్స్ మాత్రమే యాడ్ అయ్యాయి. సో చూసినట్టయితే మనం ఇప్పుడు లాస్ట్ ఇయర్ నుంచి, పాండమిక్ వచ్చినప్పటి నుంచి చూసినట్టయితే మేలో 20.5 million జాబ్స్ లూజ్ అయినాయి యుఎస్. అంతకుముందు -870K. సో ఓవరాల్గా మళ్ళీ తర్వాత ఫుల్ పుంజుకుంది. ఇక్కడ చూసినట్టయితే ఒక మంత్లో ఆల్మోస్ట్ 5 million జాబ్స్ యాడ్ చేసింది 2 months తర్వాత గ్యాప్లోనే, జూన్లో. సో ఇవన్నీ చూసినట్టయితే మనం ఓవరాల్ సమ్ తీసుకున్నట్టయితే లాస్ట్ ఇయర్కి ఇప్పటికి యుఎస్ ఎకనమీ స్టిల్ -7.7 million జాబ్స్ పోగొట్టుకుంది. అంటే ఇంకా పాండమిక్ వచ్చినప్పటి నుంచి 7.7 million పీపుల్ జాబ్స్ కోల్పోయింది యుఎస్లో. వాళ్ళకి ఇంకా జాబ్ రాలేదు ముందు ఉన్న కండిషన్స్ నుంచి చూస్తే. సో ఓవరాల్గానేమో యుఎస్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది ఒకటి ఉంటుంది, ఓవరాల్గా ఎంతమంది అన్ఎంప్లాయ్మెంట్ అని చెప్పి. వాళ్ళకి అన్ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్స్ ఇస్తారు ఎవ్రీ మంత్. సో ఆ ఫైల్ చేసుకున్నప్పుడు జనాలకు తెలుస్తుంది, ఓకే ఇతను అన్ఎంప్లాయిడ్ ఇప్పుడు అని చెప్పి, ఆ బెనిఫిట్ ఫైల్ చేసుకున్నప్పుడు. సో అది 6.1 నుంచి 5.8%కి వస్తుంది అని ఎస్టిమేట్ చేసిండ్రు, కానీ రాలేదు, అక్కడే ఉంది అన్ఎంప్లాయ్మెంట్ రేటు. 6% నుంచి ఇంకా 6.1%కి ఇంక్రీజ్ అయిపోయింది యాక్చువల్లీ చెప్పాలంటే, తక్కువ జాబ్స్ యాడ్ చేసుకోవడం వల్ల. సో లాస్ట్ టైం 770 యాడ్ చేసుకుంది. సో ఇలా ఎవ్రీ ఇయర్ ఉంటుంది. సో మార్కెట్ ఏం చేస్తుంది అంటే, ఇప్పుడు మనం చూసినట్టయితే వరల్డ్ మార్కెట్ చూసుకున్నట్టయితే డో జోన్స్ ఈ యుఎస్ నాన్ ఫార్మ్ పేరోల్ రిపోర్ట్ వచ్చే కంటే 2 days ముందే ADP నాన్ ఫార్మ్ పేరోల్ అని ఒక ప్రైవేట్ కంపెనీ రిపోర్ట్ వస్తుంది ఏం జరిగిందని చెప్పి. యుఎస్ ADP ఒక కంపెనీ రిలీజ్ చేస్తుంది పేరోల్ డేటా. ఇవన్నీ చాలా డిఫరెన్స్ ఉంటుంది, కానీ ట్రెండ్ మాత్రం ఆల్మోస్ట్ సేమ్ ఉండొచ్చు. పాజిటివ్ ఉంటే పాజిటివ్, నెగిటివ్ ఉంటే నెగిటివ్, కానీ డిఫరెన్స్ ఉండొచ్చు నెంబర్స్ మధ్యలో, ఒక 100K 200K జాబ్స్ అలా. ఇది ప్రైవేట్ డేటా కాబట్టి. సో బేస్డ్ ఆన్ దిస్ ఇండెక్స్ అప్పుడప్పుడు ముందే డైరెక్షన్ తీసేసుకుంటుంది. మనం ఇట్లా చూసినట్టయితే యాక్చువల్గా ఈ రోజు నాన్ ఫార్మ్ పేమెంట్ డేటా ఫ్రైడే క్యాండిల్ ఇది, కానీ థర్స్డే రోజే డో జోన్స్ బ్రేక్అవుట్ ఇచ్చేసింది. ఇక్కడ చూసినట్టయితే మనం హైయెస్ట్ హైని దాటేసింది ఇయర్. సో బ్రేక్అవుట్ ఇచ్చింది ముందు రోజే. సో మనకి ఈ రోజు ముందే తెలుసు జాబ్స్ డేటా ఎట్లా వచ్చినా, కొంచెం పాజిటివ్ వచ్చినా కూడా పోదామని రెడీ ఉంది. కొంచెం పాజిటివ్ వచ్చింది, పాజిటివిటీని తీసుకొని డో వెళ్ళిపోయింది. చూసినట్టయితే న్యూ హై మేక్ చేసింది, న్యూ ఆల్ టైమ్ హై గత 2 daysలో. దిస్ ఈస్ డో. S&P 500 చూసినట్టయితే S&P 500 కూడా న్యూ హై మేక్ చేసింది. నా దగ్గర చార్ట్స్ అని ఉంటాయి, నేను ఫాలో అవుతుంటాను కాబట్టి చూడండి. ఇక్కడ
కొత్త హైని బీట్ చేసి పైకి వెళ్ళిపోయింది 1% ఆల్మోస్ట్ హాఫ్ పర్సెంట్. సేమ్ విత్ అదర్ ఇండిసెస్. మనం యూరోప్ లో మేజర్ ఇండిసెస్ చూసుకున్నట్టయితే డాక్స్ విచ్ ఇస్ జర్మన్ ఇండెక్స్ ఆల్మోస్ట్ మొన్న టూ డేస్ లో మొన్న డ్రాప్ డౌన్ అయ్యి మళ్ళీ ఆల్మోస్ట్ హైస్కి వచ్చేసింది. హైయెస్ట్ ఈస్ 15,500, నౌ ఇట్ ఈస్ 15,400. క్యాక్ ఇది చూసినట్టయితే ఫ్రాన్స్ ఇది ఇండెక్స్ ఆల్ టైమ్ హైలో క్లోజ్ అయింది ఫ్రైడే రోజు. దిస్ ఇస్ లైక్ ఆల్ టైమ్ హైయెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ హైలో క్లోజ్ అయింది ఫ్రాన్స్ ఇండెక్స్ ఇది. నెక్స్ట్ చూసినట్టయితే యూకే ఇండెక్స్ చూసినట్టయితే ఎఫ్టిఎస్సి యూకే ఇండెక్స్ కూడా ఆల్ టైమ్ హైలో లేదు, ఇంకా పాండమిక్ హై కూడా రీచ్ కాలేదు. యూకేలో చాలా వేరియంట్స్ వచ్చాయి, ప్లస్ పొలిటికల్ ఇన్స్టెబిలిటీ యూరోప్ నుంచి బయటకు వెళ్ళింది. ఈవెన్ స్కాట్లాండ్ ఎలక్షన్స్ రాబోతున్నాయి, వాళ్ళు కూడా ఒక పార్టీకి స్ట్రాంగ్ మ్యాండేట్ వస్తే స్కాట్లాండ్ కూడా యూకే నుంచి విడిపోతుంది అనే న్యూస్ వస్తుంది. సో బికాస్ ఆఫ్ దట్ యూకే ఈజ్ అండర్ పర్ఫార్మింగ్ చెప్పాలంటే. చూసినట్టయితే యూరోప్ లో ఫ్రాన్స్ జర్మనీ న్యూ హైస్ చేసి వెళ్తున్నాయి, బట్ యూకే ఇస్ లాగింగ్. ఇది చూసినట్టయితే ఆస్ట్రేలియన్ ఇండెక్స్ దిస్ ఈస్ ఆల్సో ఎట్ ఆల్ టైమ్ హై ఎట్ ద పాండమిక్ అగైన్. You see the trend of Nikki's is also not at all-time high, but it is in that region of like where Nifty ఎక్కడ ఉందో Nikki కూడా అక్కడే ఉంది ఆల్మోస్ట్. సో న్యూస్ సైడ్ చూసుకున్నట్టయితే ఇండియా డిఆర్డిఓ అండ్ డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీస్ తయారు చేసిన ఓరల్ మెడిసిన్ ని అప్రూవ్ చేసింది గవర్నమెంట్ వీకెండ్ లో. మనం చూడొచ్చు యాంటీ కోవిడ్ ఓరల్ డ్రగ్ డెవలప్డ్ బై డిఆర్డిఓ డాక్టర్ రెడ్డిస్ అప్రూవ్డ్ ఫర్ ఎమర్జెన్సీ యూస్. దిస్ ఇస్ అన్ ఓరల్ డ్రగ్. ఆక్సిజన్ ఇప్పుడు ఆక్సిజన్ సిలిండర్ కోసం చాలా మంది కష్టపడుతున్నారు, ఆక్సిజన్ సిలిండర్ లేవని చూస్తున్నారు. సో ఇది ఏం చేస్తా అంటే డ్రగ్ వేసుకుంటే ఆక్సిజన్ రిలయన్స్ తగ్గించేసి తొందర ఆక్సిజన్ నీకు బాడీ సెట్ అయ్యేటట్టు చేస్తానండి డ్రగ్. ఇది ఎమర్జెన్సీ యూజ్ కోసం గవర్నమెంట్ నిన్ననే అప్రూవ్ చేసింది. సో దీని గురించి పాజిటివ్ ఇంపాక్ట్ ఉండొచ్చు మార్కెట్ లో మండే రోజు. డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీస్ కొలాబరేట్ అయింది, సో వీళ్ళకి మానిటరీ వాల్యూ ఏమొస్తుంది ఇందులోంచి అనేది మనకు తెలియదు, బట్ స్టిల్ దీనిలో పాజిటివ్ ఇంపాక్ట్ చూపించచ్చు డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీస్ మండే రోజు. ఇంకొకటి ఏంటంటే డబ్ల్యూహెచ్ఓ సినో ఫార్మసీ అప్రూవ్ చేసింది. ఒక WHO approves emergency use of China Sinopharma vaccine for emergency use across the world. WHO approves COVID vaccine Sinopharma for emergency use. సో ఇది ఒక పాజిటివ్ న్యూస్ చెప్పాలంటే. సో గ్లోబల్ క్యూస్ ఆర్ కంప్లీట్లీ పాజిటివ్. ఇండియన్ టెక్నికల్స్ వస్తే మనం చూడొచ్చు లాస్ట్ టైం 2 times నిఫ్టీ 15,030 ఈ రీజియన్ లోకి వచ్చి వెళ్ళలేకపోయింది పైకి, సో డ్రాప్ అయింది. ఇక్కడ డబల్ టాప్ అని కూడా చెప్పొచ్చు మనం దీన్ని, డబల్ టాప్ మేక్ చేసింది ఇది ఇక్కడ. 1 second. సో ఇట్లా చూసినట్టయితే కిందికి వచ్చింది 14,100 200 రీజియన్ లో స్ట్రాంగ్ సపోర్ట్ 150 తీసుకుంది, మళ్ళీ 15కి వెళ్ళింది. సో ఇక్కడ డబుల్ టాప్, దిస్ ఈస్ ద ఫ్లాగ్ వీ కెన్ సే కైండ్ ఆఫ్, దిస్ ఈస్ ఈ ఏరియా ఫ్లాగ్ అని చెప్పొచ్చు మనం, ఈ ఏరియా ఫ్లాగ్ అని చెప్పొచ్చు. ఈ ఫ్లాగ్ నుంచి మళ్ళీ పైకి వెళ్తుంది. ఇప్పుడు మళ్ళీ ఈ వీకెండ్ ఇప్పుడు ఇన్ని గ్లోబల్ చూస్తున్నాయి కాబట్టి మండే రోజు మోస్ట్లీ నిఫ్టీ గ్యాప్ అప్ అవ్వచ్చు, 15,000 వరకు వెళ్ళొచ్చు. బట్ దిస్ టైం ఇక్కడ కొంచెం గ్యాప్ తీసుకొని వెయిట్ చేసినా కూడా గ్లోబల్ క్యూస్ బాగుంటే ఐ మీన్ లైక్ దిస్ టైమ్ ఇట్ కెన్ ట్రై టు గో టు 15,100 to 15,200 region. So mostly positive, but bank nifty is lagging a lot, and the chart does not show any good bullish setup on bank nifty actually. It's completely forming wedge pattern on bank nifty with long wicks. ఇంత పెద్ద లాంగ్ విక్ ఉంది చూడండి, కింది దాకా 31,250 నుంచి 32,100 దూకేసిండు. 400 పాయింట్లు విక్కే ఉంది, 1.5%. మళ్ళీ ఇంత మినిమం 1,000 పాయింట్స్ మూవ్ అవుతుంది బ్యాంక్ నిఫ్టీ కిందికి పైకి. సో చాలా
వొలటైల్ ఉంది ప్లస్ వెజ్ ప్యాటర్న్ ఫామ్ చేసింది చూడు, వెజ్ లో వెళ్తుంది ఇలా 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 వెజ్ లో ఎక్కడికి వెళ్ళిందంటే ఇక్కడ నుంచి ఇలా డ్రాప్ అవుతుంది, మళ్ళీ సెల్లింగ్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. సో రెసిస్టెన్స్ ఈ ఏరియాలో ఉండొచ్చు 33,600 ఏరియాలో. దిస్ ఇస్ లైక్ 50-day మూవింగ్ యావరేజ్. సో ఇక్కడ రావచ్చు మనకి రెసిస్టెన్స్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టెక్నికల్స్. గ్లోబల్ క్యూస్ చూసుకున్నట్టయితే కంప్లీట్లీ పాజిటివ్ ఉన్నాయి. నిఫ్టీ 15,000కి వెళ్ళొచ్చు. మేజర్ గా ఏం రిజల్ట్స్ ఏం లేవు నెక్స్ట్ వీక్. కొన్ని ఉన్నాయి ఇండెక్స్, నిఫ్టీ ఇండెక్స్, ఏషియన్ పెయింట్స్ ఇలాంటివి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. See you with post market report on Monday. Thank you everyone.